నచికేతుని యొక్క విద్యతకి, బ్రహ్మ విద్య పట్ల అతడికి ఉన్నటువంటి ఆసక్తికి, ప్రాపంచిక విషయాల పట్ల అతడి యొక్క వైరాగ్యానికి యమధర్మరాజు ఎంత ఆనందిస్తున్నాడంటే అది మాటలతో వర్ణించడానికి వీల్లేదు. అంతులేనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇలాంటి అన్ని అర్హతలు కలిగినటువంటి ఒక ఉత్తమ శిష్యుడు తనకి లభించినందుకు ఆయనకి చెప్పడానికి వీల్లేనంత ఆనందంగా ఉంది. అందుకే నచికేతుడిని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ఉన్నాడు. ఆ ప్రశంసించడంలో ఆయనకి తృప్తి కలగటల్లా ఇంకా ఎలా 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 అని ఆయన లోపల నుంచి అలా మాటలు తన్నుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఏమని ప్రశంసిస్తున్నాడో తర్వాత మంత్రం చెప్తా ఉంది. 10వ మంత్రాన్ని చూడండి. జానామ్యహం సేవధిరిత్య నిత్యం నహ్యధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్ తతో మయా నాచికేతశ్చితోగ్నిః అనిత్యైః ద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యం. సేవధి అంటే కర్మల చేత పొందబడేటువంటి సంపద. కర్మలు చేస్తే వచ్చేటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపద అనిత్యం ఇది, అనిత్యమైనటువంటిదని అహం జానామి, నాకు తెలుసు. యమధర్మరాజు అంటున్నాడు కర్మల ద్వారా వచ్చేటువంటి సంపదలు ఎలాంటివనంటే అవి అనిత్యమైనటువంటివి. ఎందుకని? కర్మలు అనిత్యం కనుక కర్మల ద్వారా వచ్చేటువంటి సుఖాలు, భోగాలు, సంపదలు ఇవి కూడా అనిత్యమైనటువంటివి. ఈ లోకంలో నువ్వు ఎంతన్నా సంపాదించు, ఎంత కష్టపడైనా సంపాదించు, ఏది నిత్యం కాదు. అదన్నా నిన్ను వదిలిపెట్టిపోద్ది, నువ్వన్నా దాన్ని వదిలిపెట్టిపోతావు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. అందువల్ల ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఈ విషయం నాకు తెలుసు అని అంటున్నాడు యమధర్మరాజు. ఎందుకని? ఎందుకంటే ధ్రువం తత్, సత్యమైనటువంటి పరమాత్మ అధ్రువై, అసత్యము అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా నా ప్రాప్యతే, పొందబడదు. సత్యమైనటువంటి పరమాత్మని అసత్యమైనటువంటి అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా పొందలేము. సత్యమైనటువంటి పరమాత్మని, నిత్యమైనటువంటి పరమాత్మని పొందాలంటే నిత్యమైనటువంటి దాన్నే పట్టుకోవాలి. కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. తతః, అయినప్పటికీ కూడా, ఇలా అయినప్పటికీ మయ, నా చేత అనిత్యై ద్రవ్యై, అనిత్యమైనటువంటి వస్తువులతో నాచికేత అగ్నిచ్యుత, నాచికేత అగ్ని చేయనం అంటే నాచికేత అగ్ని చేయనం చేయటం జరిగింది. నేను ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడో నేను మానవ జన్మ ఎత్తినప్పుడు ఇదిగో ఈ నాచికేత యజ్ఞాన్ని నేను చేశాను. అలా చేయటం వల్ల నిత్యం ప్రాప్తవాన్ అస్మి, అదిగో ఈ నిత్యమైనటువంటి దీన్ని పొందాను. దీన్ని ఏంటంటే ఆ యమధర్మరాజు పదవిని పొందాను అని అంటున్నాడు. అయ్యా, కర్మల చేత పొందబడేటువంటి సంపదలు ఏవైనా సరే శాశ్వతంగా ఉండేటువంటివి కావు. అవి అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి అనే విషయం నాకు తెలుసు. ఎందుకనంటే నిత్యమైనటువంటి వస్తువుని పొందాలి అని అంటే అనిత్యమైనటువంటి వస్తువుల ద్వారా, అనిత్యమైనటువంటి కర్మల ద్వారా సాధ్యం కాదు. అయినా సరే, ఈ విషయం తెలిసినా సరే నేనేం చేశాను? ఈ నాచికేత యజ్ఞాన్ని చేసి ఇదిగో ఈ యమధర్మరాజు పదవిని దీన్ని పొందానయ్యా ఓ నచికేత అని అంటున్నాడు. నీ వంటి శిష్యులు మాకు లభించదరుగాక అన్నాడు. నిన్నటి శ్లోకంలో నిన్నటి మంత్రంలో చెప్పుకున్నాం. నీ వంటి పృచ్ఛకులు మాకు లభించదరుగాక. ఎందుకనంటే ఒక గురువుకి అన్ని అర్హతలు కలిగినటువంటి శిష్యుడు కనుక లభించినట్లయితే ఆ గురువుకి చెప్పలేనటువంటి ఆనందంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి అర్హతలు సాధించినటువంటి వాడు నచికేతుడు. ఒకటి, శాస్త్రజ్ఞానం మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఉంది, దానికోసం ఏ త్యాగమైనా చేస్తాడు. రెండవది, ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు. ఇది రెండు, వైరాగ్యం. కాబట్టి ఇటు శాస్త్రజ్ఞానము, అటు వైరాగ్యము, ఈ రెండు కూడా
మానవుడికి ముక్తిని అందుకోవటానికి కావాలి. కాబట్టి ఈ రెండు ఉన్నటువంటి వాడు కనుక నచికేతుడు అద్భుతమైనటువంటి అర్హత కలిగినటువంటి వాడు. అందుకని నీలాంటి శిష్యుడు మాకు లభించాలి అని ప్రశంసించాడు యమధర్మరాజు. నిజంగా నచికేతుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని చెప్పడానికి తనని పోల్చుకుంటున్నాడు. ఇప్పుడు నచికేతుడు శిష్యుల్లో గొప్పవాడు కాదు, అసలు నాకన్నా కూడా చాలా గొప్పవాడని చెప్పాలని ఆ యమధర్మరాజుకు లోపల నుంచి ఆరాటంగా ఉంది. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? సంపదలన్నీ కూడా అనిత్యమైనటువంటివి. సంపదలు అంటే ఏమిటి? ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, పొలం కానీ, తోటలు కానీ, దొడ్లు కానీ, భూమి కానీ, పుట్ర కానీ, ఏవైనా సరే ఇవన్నీ అనిత్యమైనటువంటివి. ఇవే కాదు, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అవి అనిత్యమైనటువంటివి. అవే కాదు, అసలు నాది అనుకునేటువంటి శరీరం ఉండే ఇది అనిత్యమైనటువంటిదే, ఇది కూడా పోయేది. అందువల్ల అన్నీ అనిత్యమైనటువంటివి తప్ప ఇక్కడ నిత్యమైనటువంటివి ఏం లేదు. అంతేకాకుండా ఈ లోకంలోనే కాదు, పై లోకంలో వచ్చేటువంటి స్వర్గభోగాలు ఉన్నాయి, స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలు ఉన్నాయి. ఈ లోకంలో కనుక మనం సత్కార్యాలు కనుక చేసినట్లయితే, పుణ్యకార్యాలు చేసినట్లయితే, యజ్ఞయాగాలు చేసినట్లయితే, పూజా పునస్కారాలు చేసినట్లయితే ఈ పుణ్యకర్మల ఫలంగా మనం స్వర్గలోకానికి పోయి ఆ స్వర్గంలో అనేకమైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. మరి ఆ స్వర్గ సుఖాలు ఏమైనా శాశ్వతమా? కాదు. అవి కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలను అనుభవించవచ్చు. కానీ ఆ వేల సంవత్సరాల తర్వాత అయినా ఏమిటి పరిస్థితి? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నీ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిందంటే అక్కడి నుంచి నెట్టేస్తారు, నువ్వు మళ్ళీ ఈ లోకానికి రావాల్సింది. అంటే ఆ లోకంలో ఉన్నటువంటి భోగాలు కూడా అనిత్యమైనటువంటివి. అందుకనే శాస్త్రజ్ఞానాన్ని ఎవరైనా ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే అర్హతల్లో ఏం చెప్పారంటే నిత్యానిత్య వస్తు వివేక అని మొదటి చెప్పి ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ అని రెండోది చెప్పారు. ఇహ అంటే ఇక్కడ, అముత్ర అంటే అక్కడ. అంటే ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ భోగాలు కావాలి అనేటువంటి కోరిక ఉండకూడదు. అటువంటి వాడికే ఈ ఉపనిషత్తుల్ని వినేటువంటి అర్హత ఉన్నది. అలాంటి వాడు వింటేనే ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం అతని యొక్క సొంతం అవుతుంది అనే విషయాన్ని మనకి ఈ సాధన చతుష్టయ సంపదలో చెప్పడం జరిగింది. అందువల్ల ఆ లోకంలో ఉండేటువంటి భోగాలు కూడా, అది పితృలోకం కావచ్చు, చంద్రలోకం కావచ్చు, ఇంద్రలోకం కావచ్చు, సూర్యలోకం కావచ్చు, బ్రహ్మలోకం కావచ్చు, ఏ లోకమైనా సరే ఈ లోకాలన్నింటిలో ఉండేటువంటి సుఖాలు, భోగాలు ఏవైనా సరే అవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోయేటువంటివి. మరైతే ఇటువంటి సుఖాలు, భోగాలు పొందటం కోసమని మానవుడు ఏం చేయాలి? ఈ లోకంలో యజ్ఞయాగాలు చేయాలి, పూజా పురస్కారాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. మరి ఇక్కడ కర్మలన్నీ కూడా అనిత్యమైనటువంటివి. కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా అనిత్యమైనటువంటివి. అనిత్యమైనటువంటి కర్మల ద్వారా అనిత్యమైనటువంటి ఫలితాలు వస్తాయి, కానీ నిత్యమైనటువంటి ఫలితం ఏనాటికి కూడా రాదు. అంటే నీకు మోక్షం కనుక కావాలంటే, మోక్షం అనేటువంటిది నిత్యమైనటువంటి వస్తువు. ఆ మోక్షం కనుక కావాలంటే నువ్వు అనిత్యమైనటువంటి కర్మల ద్వారా నీకు మోక్షం ఎప్పటికీ కూడా రాదు. కాబట్టి కర్మల ద్వారా రాదు కాబట్టి ముండకోపనిషత్తులో చెప్పారు కర్మచిత్తాన్ లోకాన్. ఈ కర్మల ద్వారా వచ్చేటువంటి లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని తద్విజ్ఞానార్థం సగురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తులో చెప్పారు. అంటే ఈ కర్మల ద్వారా వచ్చేటువంటి సుఖాలు, భోగాల పట్ల ఎవరైతే సంపూర్ణమైనటువంటి విరక్తి చెందారో అదిగో అటువంటి వాడే ఇక కర్మలు కాదు అని సమిధులు చేతపట్టుకొని అదిగో ఒక శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువుని సమీపిస్తారు. కాబట్టి ఇలా ఒక సత్కర్మ అనేటువంటిది ఏ కర్మలు చేసినప్పటికి కూడా, ఏ యజ్ఞయాగాలైనా ఏవైనా సరే వీటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైనా అవి అనిత్యమైనటువంటివే, అశాశ్వతమైనటువంటివి. నిత్యమైనటువంటి వస్తువు అనిత్యమైనటువంటి కర్మల ద్వారా ఎన్నటికీ పొందబడదు. మనం ఒక బోర్డు మీద లేకపోతే ఒక కాగితం మీద సున్నాలు పెడతాం. నువ్వు ఎన్ని సున్నాలన్నా పెట్టు, దానికి ఏమైనా విలువ ఉందా? ఏమీ విలువ లేదు. ఆఖరికి ఒక్కటి అనే విలువ కూడా లేదు దానికి. సున్నాలు ఎన్ని పెట్టినా కానీ ఈ సున్నాలన్నింటికి ముందు ఒక్కటి పెట్టామనుకోండి, ఒక్క అంకె పెడితే ఏమవుతుంది? 10, 100, 1000, లక్షలు, కోట్లు 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 అయిపోతుంది. ఒకటి కనుక పెట్టి ఇక సున్నాలు వేసుకుంటా పోతే దాని విలువ అలా పెరిగిపోతుంది. ఆ ఒక్కటి పరమాత్మ. ఈ సున్నాలన్నీ ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు, భోగాలు. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు, భోగాలన్నీ ఎలాంటివి అంటే సున్నాలు లాంటివి. కాబట్టి ఈ సుఖాలు, భోగాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా నీ యొక్క పూర్వజన్మ సుకృతం కారణంగా ఎప్పుడు ఏ సుఖం రావాలనో అప్పుడు ఆ సుఖం అంతా అలా వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి సుఖాలని, భోగాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా పరమాత్మని మర్చిపోకుండా
పరమాత్మ యొక్క స్మరణతో నువ్వు కనుక అనుభవిస్తున్నట్టయితే దానికి విలువ ఉంటుంది. కానీ లేకపోతే ఏంటంటే సున్నా, ఇంకా ఏమీ లేదు దానికి. కాబట్టి లోకంలో ధనం కానీ స్థిరాస్తులు కానీ ఇవన్నీ ఉంటే గొప్ప అని భావిస్తారు. బాగా డబ్బు ఉన్నటువంటి వాడిని మర్యాదగా చూస్తూ ఉంటారు. ఇది లోక సహజం. కానీ మర్యాదగా చూచేవాడు కానీ మర్యాదగా చూడబడేవాడు కానీ ఈ రెండు కూడా ఏమీ శాశ్వతమైనటువంటివి కాదు. అది నిజంగా గొప్ప విషయం కూడా కాదు. మరి ఇవి తెచ్చిపెట్టేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ధనం అనేటువంటిది, సంపదలు అనేటువంటివి, వీటి వల్ల ఏమవుతుందంటే మనకి తాత్కాలికంగా కొన్ని సుఖాలు వస్తూ ఉంటాయి. మనం ఎన్ని వస్తువులు కనుక కొనుక్కుంటే అంత సుఖం వస్తుంది. కానీ సుఖం మాత్రమే వస్తుందా? ఆ వస్తువు వల్ల మళ్ళీ దుఃఖం కూడా వస్తుంది. నువ్వు ఏ వస్తువైనా కొనుక్కో, ఓ ఫ్యాన్ కొనుక్కో, లైట్ కొనుక్కో, అదిగో ఇప్పుడు లైట్లు పోయింది. ఓ ఫ్యాన్ కొనుక్కున్నావు, ఫ్యాన్ పోద్ది. ఏసీ కొనుక్కుంటావు, అది సరిగ్గా ఎండాకాలం పని చేయకుండా పోద్ది, అది పని చేస్తే కరెంట్ లేకుండా పోద్ది. అంటే ప్రతి వస్తువు కూడా మనకి సుఖాన్ని ఇచ్చినట్టే ఇస్తుంది, కానీ దుఃఖాన్ని కూడా మిగులుస్తుంది. మరి ఈ సంపదల ద్వారా, ఈ ధనం ద్వారా వచ్చేటువంటి సుఖాలన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. పైగా ఈనాడు ధనికుడు రేపు పేద కావచ్చు, ఈనాడు పేదవాడు రేపు ధనికుడు కావచ్చు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని మనకి చెప్తూ ఉంటారు. ఇక ఇవన్నీ కాక మానవుడు మరణించేటప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఇందులో తాను సంపాదించుకున్నటువంటి దాంట్లో ఏమైనా తీసుకెళ్తాడా? ఏ ఇల్లైనా, వాకిలైనా, తోటలైనా, దొడ్లైనా, భూములైనా, పుట్టలైనా, డబ్బులైనా, బ్యాంకు బ్యాలెన్స్లైనా, ఏమైనా సరే ఒక్కటి పూచిక పుల్ల కూడా తీసుకొని పోవటానికి. ఒక మహానుభావుడు, ఒక సన్యాసి ఉన్నాడు. ఒక ఊళ్ళోకి వచ్చి ఆయన 4 రోజులు అక్కడ ఉండి ఏదో మంచి మాటలు చెబుతూ ఉంటే బాగా ఆ రోజుల్లో లక్షాధికారి, అంటే పూర్వకాలంలో లక్షాధికారి అని అంటే ఆయన చాలా గొప్పవాడు అనమాట. అంటే ₹1,00,000 ఎవరు వాళ్ళ కళ్ళతోటి చూశారు కదా. అందుకని లక్షాధికారి అంటే గొప్ప. అందుకని ₹1,00,000 కనుక ఆయనకి కూడిన తర్వాత ఓ జెండా ఎత్తాడు పైన. 2వ లక్ష వచ్చిన తర్వాత 2వ జెండా, ఇంకో 1,00,000 కనుక కూడితే 3వ జెండా, అట్లా జెండాలు ఎత్తాడు పైన. అయితే ఈ సంగతి ఎవరికీ తెలియదు. ఆయన మాత్రం ఏంటంటే అట్లా ఇంటి మీద జెండాలు ఎత్తేస్తాడు. సరే ఆ సన్యాసి గారి దగ్గరికి పోయాడు. ఆయన పోయిన తర్వాత ఆయనతో ఏదో మాట్లాడతా, స్వామి నాకు మనశ్శాంతి తక్కువగా ఉందండి, మనశ్శాంతి వచ్చే మార్గం చెప్పండి అంటారు. ఇదిగో ఈ ధన పిశాచం పట్టినటువంటి వాడికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. లేదా ఏదైనా జబ్బులు, పెద్ద జబ్బులు కనుక వచ్చితే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. అందువల్ల డబ్బులైనా జబ్బులైనా రెండు ఏదైనా సరే మనశ్శాంతిని కాస్త తీసేస్తూ ఉంటాయి. అందుకని ఆయన నాకు మనశ్శాంతికి ఏదైనా చెప్పండి అన్నాడు. అంటే ఏమీ లేదయ్యా, ఆ సంగతి నేను తర్వాత చెప్తాను, కానీ ఇదిగో నా దగ్గర ఓ సూది ఉంది, ఈ సూది కాస్త నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టు. నేను మళ్ళీ నిన్ను ఎప్పుడు అడుగుతానంటే అక్కడ అడుగుతా, మళ్ళీ ఆ లోకంలో అడుగుతా. ఈ లోకంలో ఇక నాకేం పర్లేదు, ఆ సూది తోటి పర్లేదు, దాచిపెట్టుకున్నాను. సరేలేండి అని చెప్పి ఆ సూది దాచిపెడుతున్నాయి కదా అని తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి బీరువా తీసాడు. బీరువా తీసుకొచ్చి స్వామివారి సూది ఎంత గొప్పదో, కాబట్టి దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలా, ఇది పోయిందంటే మళ్ళీ ఇంకోటి ఇస్తానంటే కుదరదు అని జాగ్రత్త తీసి ఆ ఇనపెట్లో పెడుతుంటే అంతలో భార్య వచ్చిందంటే, ఏమండి ఏమిటది? ఏమి లేదు, స్వామివారు సూది ఇచ్చారు, ఇది జాగ్రత్తగా దాచిపెట్టి అక్కడ తీసుకుంటాను అన్నాడు, అందుకని నేను దాచిపెడుతున్నాను. ఏమండి ఆయన చెప్పాడు అనుకోండి, ఈ సూది నువ్వు అక్కడికి తీసుకెళ్తావా? ఆయన అక్కడ సూది అడగటం, నువ్వు ఈ సూది ఇవ్వటం ఇక్కడ జరుగుద్దా అని అన్నాడు. ఓహో నిజమే కదూ, ఏం తీసుకెళ్ళటానికి వల్ల కాదు కదా అని అన్నాడు. అంటే మనం ఏమి కూడా ఒక చిన్న వస్తువు కూడా మనం తీసుకెళ్ళటానికి వీల్లేదు. ఒట్టి చేతులతో, ఖాళీ చేతులతో పోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ చేతులు, కాళ్ళు మొదలైనటువంటి ఈ శరీరం ఉండే, ఈ శరీరం కూడా ఇక్కడే కట్టెల మీద కాలిపోద్ది. అందువల్ల ఈ శరీరం కూడా నీతో రాదు. ఈ శరీరమే రాకపోతే ఈ శరీరం సంపాదించినవన్నీ నీకు ఎట్లా వస్తాయి? ఈ శరీరానికి సంబంధించినవన్నీ నీకు ఎట్లా వస్తాయి? కనుక ఏమి కూడా పూచిక పుల్ల కూడా మనతోటి రాదు. అదే కాదండి, అదెవడో తెలియనటువంటి వాడు పిచ్చోడు చేస్తాడు, నేను మాత్రం అట్ట కాదండి అని అంటావు. ఆయన ఏం చేస్తావయ్యా నువ్వనంటేను, నేను మొత్తం బంగారం రూపంలో, డబ్బుల రూపంలో మార్చి ఆ మొత్తాన్ని కూడా ఇనపెట్లో పెట్టి బాగా తాళం వేసేసి ఆ తాళం చేయి నేను కనపడకుండా నా మొల్లో కట్టుకుంటాను అని అన్నాడు. ఎప్పుడు పోయేటప్పుడు ఇక నేను ఎవరికి చిక్కకుండా ఈ తాళం చేయి నేను తీసుకెళ్తానన్నాడు. తాళం చేయి వాడు తీసుకెళ్తాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత కాటికాపరు ఉన్నాడు, మొత్తం అన్నీ తెస్తాడు. ఏమన్నా సరే చుట్ట ఉండటానికి వీల్లేదు, అన్నీ లాగి పారేస్తాడు.
ఒకవేళ అది కూడా లాగిపారేలేదు అనుకుందాం మాట వరుసకి, ఆ కట్టెల మీద పెట్టి కాల్చేటప్పుడు అది కూడా కాలిపోద్ది. కాబట్టి ఈయన ఎక్కడికి తీసుకెళ్తాడు తాళం చెయ్యి? ఎక్కడికి తీసుకెళ్ళటానికి వీల్లేదు. అంటే ఏది కూడా మనతో పాటుగా వచ్చేది కాదు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అందువల్ల ఈ అశాశ్వతమైనటువంటి ధనము సంపదల చేత శాశ్వతమైనటువంటి ముక్తిని పొందటం అనేటువంటిది అసాధ్యం. ఈ విషయం యమధర్మరాజు చెప్తున్నాడు. ఇది అసాధ్యమైనటువంటి విషయం నాకు తెలుసయ్యా. ధనంతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధనం ఖర్చు పెడితే ఆ కర్మలన్నీ జరుగుతాయి, బాగానే ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఆడంబరంగా ఉంటాయి, అంతా బాగానే ఉంది. ఎందుకనంటే దృష్టి అంతా కూడా ధనం మీదనే ఉంటుంది, కార్యక్రమం మీద ఉండదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏదైనా యజ్ఞాలు ప్రారంభం చేసే రోజున కానీ లేదా ఏదైనా ప్రారంభోత్సవాల రోజున కానీ ఏం చేస్తున్నారంటే గవర్నర్ని కానీ ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ లేదా కలెక్టర్ని కానీ లేదా ఇన్స్పెక్టర్లు కానీ పోలీస్ ఇన్స్పెక్టర్లు కానీ లేదా ఏదైనా ఆఫీసర్లు కానీ ఇలాంటి వాళ్ళని పిలిచి కూర్చోబెడతారు. వాళ్ళని అధ్యక్షులుగానో లేదా ప్రధానంగా వచ్చేటువంటి వక్తలుగానో అలా వచ్చి వాళ్ళు కాస్త ఈ విషయాలన్నీ కూడా ఏదో చెబుతూ ఉంటారు. అయితే ఏం చెబుతారు? వీళ్ళు పిలిచింది దేనికో ఆ సంగతి వాళ్ళకి తెలియదు. దాని మీద మాట్లాడేటువంటి అథారిటీ వాళ్ళకు ఉండదు. అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదో మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగానే పిలిచారనుకోండి, ఆయన పిలిచి ఏదో ఒక సందర్భంలో మాట్లాడమంటే నేనేం మాట్లాడతానో అని ఆలోచించడు, మాట్లాడలేనేమో అన్న సంగతి తెలియదు. ఆయన ఆధ్యాత్మికంగా పిలుచు, ఇంకా దేనికైనా పిలువు, దేనికైనా సరే వస్తాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు? మన చిలకలూరుపేటలోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా గుంటూరు జిల్లాలో కూడా ఇదిగో ఈ రకంగా వ్యవహారం సాగుతుందంటాడు. అంటే ఇప్పుడు ఈ జిల్లా ఏదో కూడా తెలియదండి. అంటే ఏమిటనంటే అలా మాట్లాడుతూ ఉంటే ఆ పెద్ద వాళ్ళు కనుక వస్తే ఇప్పుడు మనకి చాలా విలువ కలుగుతుందని, మరి వాళ్ళ వల్ల వీళ్ళకి విలువ కలుగుద్దో, వీళ్ళ వల్ల వాళ్ళకి విలువ వస్తుందో, మరి అదంతా పిలిచే వాళ్ళకే తెలియాలి, కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఇలా ఎవరో గొప్ప వాళ్ళని పిలిచి అతిథులుగా పిలిచి ఇలా కనుక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే ఆ సందర్భంలో బాగా ధనం ఖర్చు పెడితే ఆ సందర్భంలో బాగా ఆడంబరంగా రకరకాలైనటువంటి ఖర్చులు కనుక పెడుతూ ఉంటే ఇవన్నీ కూడా ఏమవుతుందనంటే దేనికి చివరికి పనికిరాదు. ఈ నిత్య వస్తువుని దూరం చేయడానికి మాత్రమే పనికొస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి సుఖాలు భోగాల కోసమే తప్ప నిత్య వస్తువుకు మాత్రం దూరం అయిపోతారు. మానవులందరూ కూడా తాము ఉన్నత పదవులు పొందాలి అని అనుకున్నప్పుడు దానికి వీలుగా ఏం చేస్తారంటే తగినటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో వేదకాలంలో ఈ కర్మకాండ అనేటువంటిది అంటే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ చక్కగా తెలుసుకున్నటువంటి మానవులు అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు మొదలైనటువంటి దేవతలందరినీ ఆ పదవుల్ని ఆశించి, ఆ స్థానాలని ఆశించి, ఆ పదవుల్ని ఆశించి ఏం చేస్తారంటే అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వేద శాస్త్రాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ, వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండని చేస్తూ ఉంటారు. ఎంతో దీక్షతోటి, శ్రద్ధతోటి, నియమనిష్టలతోటి, శాస్త్ర విధిని అనుసరించి శాస్త్రవిహితంగా అలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందనంటే ఆ కర్మల కారణంగా వాళ్ళు మరణానంతరం అదిగో ఆయా లోకాలకు వెళతారు. ఆ లోకాలకు వెళ్ళటమే కాకుండా ఆ పదవుల్ని కూడా అధిష్ఠిస్తారు. మరి ఈ సంగతి నాకు తెలుసయ్యా ఓ నచికేత. మరి నేనేం చేశాను? నాకు ఇంత జ్ఞానం తెలిసి, ఆత్మజ్ఞానం తెలిసి, ఈ బ్రహ్మ విద్య అంతా నాకు కంఠోపాఠంగా తెలిసినప్పటికీ కూడా నేనేం చేశానంటే నేను కూడా ఈ శాశ్వతమైనటువంటి పదవిని అందుకోవాలనేటువంటి ఆశతోటి ఈ నాచికేత యజ్ఞాన్ని నిర్వహించాను. నేను పూర్వంలో మానవుడిగా జన్మించినప్పుడు ఆ యజ్ఞాన్ని కూడా నేను చాలా శ్రద్ధతో చేశాను, ఒక నియమనిష్టలతో చేశాను, శాస్త్రవిహితంగా చేశాను, ఎక్కడా ఏ దోషం లేకుండా చేశాను. అలా చేసేటప్పటికి దాని ఫలితంగా ఇదిగో ఈ యమధర్మరాజు పదవిని పొందాను. ఇది శాశ్వతమైనటువంటి పదవి అని అంటే నువ్వు నిజంగా శాశ్వతం అనుకుంటావు, నిజంగా శాశ్వతమైనటువంటిది కాదు. భూలోకంలో ఉన్నటువంటి సంపదలతోటి భోగాలతోటి పోల్చుకుంటే లేదా భూలోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క ఆయుర్దాయంతో కనుక పోల్చుకుంటే ఇది చాలా కాలం ఉండేది, అంతే తప్ప అసలు శాశ్వతం మాత్రం కాదు. మరి అయితే ఇప్పుడు ఈ పదవిని నేను పొందాను కదా,
మరి చాలా కాలం ఉంటాను కదా, ఎంతకాలం, ఎప్పటిదాకా? ప్రళయకాలం వరకు నేను ఉంటాను. బాగానే ఉంది. మరి నీలాగానే నేను కూడా మానవ జన్మ ఎత్తినప్పుడు ఎన్నో శాస్త్రాలు తెలిసినటువంటి వాడినైనా ఈ పదవుల మీద ఉన్నటువంటి ఆశతోటి ఇదిగో నేను ఈ నాచికేత యజ్ఞాన్ని చేసి ఇదిగో ఈ పదవిని పుచ్చుకున్నానే, అదిగో నేను ఇప్పుడు నిన్ను చూస్తా ఉంటే నాకు చాలా సిగ్గేస్తుందయ్యా. ఎందుకంటావా? నిన్ను చూసిన తర్వాత నేను చేసినటువంటి పని నాకు గుర్తొస్తే ఇప్పుడు నేను తలకాయ ఉంచుకోవాల్సి వస్తుంది. మరి ఈ అగ్ని చేయన విద్య ఏదైతే ఉందో దాన్ని నువ్వు అడిగావు, నేను నీకు చెప్పాను. చెబితే నువ్వు దేనికి అడిగావు? నీ కోసం అడిగావా? ఈ అగ్ని చేయన విద్య చేసి ఏదో శాశ్వత పదవిని పొందాలనుకున్నావా? కాదు. అలాంటి పదవులు నేను ఇస్తానన్నప్పటికీ నువ్వు వద్దంటున్నావు. అంటే నీకు కాదు. మరి ఎవరి కోసం? లోకంలో తాత్కాలికమైనటువంటి సుఖాలు కావాలని కోరుకునేటువంటి మానవులకి, వాళ్ళకి ఆ స్వర్గభోగాలు రావడానికి కానీ, ఆ పెద్ద పెద్ద పదవులు రావడానికి కానీ ఆ నాచికేత యజ్ఞాన్ని నువ్వు అడిగావు, నేను చెప్పేశాను. అంతేకాదు మరొకటి కూడా ఉంది. ఏమిటంటే ముందు తరాల వాళ్ళు ఈ నాచికేత అగ్ని చైనం దీని గురించి ఎప్పుడైతే తలుచుకుంటారో ఆ తలుచుకోగానే వాళ్ళకి నీ యొక్క వైరాగ్యం గుర్తుకొస్తుంది. ఈ ప్రకారంగా రెండు రకాలుగా ప్రయోజనం కలిగేటట్టుగా ఇదిగో దీన్ని నువ్వు అడిగావు. ఆ తర్వాత మూడో వారంగా ఏమడుగుతున్నావు? ఈ బ్రహ్మ విద్యనే కావాలని అడుగుతున్నావు. నాకు కావాల్సింది ఆత్మజ్ఞానమే తప్ప నాకు ఏ రకమైనటువంటి సుఖాలు భోగాలు అక్కర్లేదు అని చెప్తున్నావు. శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సుఖం నాకు కావాలి, కానీ ఈ తాత్కాలికమైనటువంటి సుఖాలు నాకు అక్కర్లేదు, ఈ దేవతా పదవులు నాకు అక్కర్లేదు, ఈ అనిత్యమైనటువంటి సుఖభోగాలు నాకు అక్కర్లేదు అని చెబుతున్నావు. స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగాలు కూడా నువ్వు భూలోకంలోనే అనుభవించవయ్యానంటే అవి కూడా నాకు అక్కర్లేదు అని చెబుతున్నావు. మరి ఇంత తెలిసినటువంటి నేను మరి ఏం చేశాను? ఇదిగో ఈ ఉద్యోగంలోకి వచ్చి ఇరుక్కుపోయాను. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్టుగా ఇప్పుడు నా పరిస్థితి తయారైంది. ఎందుకంటావా? భూలోకంలో హైకోర్టులు సుప్రీంకోర్టులు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా కొంత టైం ఉంది. ఉదయం పూట ఇన్ని గంటల నుంచి సాయంత్రం ఇన్ని గంటల దాకా అని చెప్పి ఓ టైం ఉంది. తర్వాత వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది. ఇంకా పండగలకి సెలవులు ఉంటాయి. మరి వేసవి సెలవులని మళ్ళీ వేసవి సెలవులు ప్రత్యేకంగా ఉంటాయి. అది వాళ్ళ యొక్క పరిస్థితి. మరి నా కోరిక ఏందో తెలుసునా? నాకు టైం లేదు. మరి రాత్రింబవళ్ళు లేవు ఇక్కడ. మీకంటే భూలోకంలో రాత్రింబవళ్ళు ఉన్నాయి, మాకైతే రాత్రింబవళ్ళు లేవు. అందుకని రాత్రింబవళ్ళు లేవు కాబట్టి నిరంతరము చేస్తూ ఉండాల్సిందే. ఇక శనివారాలు ఆదివారాలు అంటూ ఈ సెలవులు అంటూ ఏమీ లేవు. సరే పోనీ బాగా పని చేస్తున్నావులే, పని ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పి చేద్దామని అనుకుంటే భూలోకంలో ఉన్నటువంటి మానవులంతా ఈ పాపాలు చేయకుండా ఏమైనా ఉంటారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూనే ఉన్నారు. పాపాలు చేస్తే నరకయాత్రలు అనుభవించాల్సి వస్తుందని తెలిసినా సరే ఏమో ఈ ఒక్కటి చేద్దామని వాళ్ళు పాపాలు చేస్తాను. వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటే ఇక్కడికి ఏమో వచ్చేటువంటి జనం పెరిగిపోతూ ఉన్నారు. బాగా వర్క్ ఎక్కువైపోతుంది అయ్యా, నాకు భరించలేనంతటువంటి వర్క్ వస్తూ ఉంది. ఇది నా పరిస్థితి. ఈ పరిస్థితికి ఎవరు కారణం? నా చేతుల్లో నేను తెచ్చుకున్నాను ఈ పరిస్థితి. అందువల్ల నాకంటే నీవు ఎంతో తెలివిగలిగినటువంటి వాడివి. ఎంత తెలియగలిగినటువంటి వాడివి కాకపోతే నీకు చూపించినటువంటి ప్రలోభాలు ఎలాంటివి? సామాన్యమైనటువంటివా? ఏ ప్రలోభానికి లొంగకుండా నాకు అవేమీ అక్కర్లేదని చెప్పి తృణప్రాయంగా గడ్డి పరకలాగా తీసేవతల పారేసి ఏమైనా సరే నాకు ఈ ఆత్మజ్ఞానమే కావాలి అని కూర్చున్నావంటే నువ్వు ఎంత తెలియగలిగినటువంటి వాడివి. ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలిసినటువంటి నేనే దానికోసం కాకుండా ఇదిగో ఈ పదవుల కోసం ప్రాకులాడితే నీవేం చేస్తున్నావనంటే ఆత్మజ్ఞానం కోసం అని చెప్పి మిగతా అన్నింటినీ కూడా నువ్వు త్యాగం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీలాంటి త్యాగమూర్తి, నీలాంటి వైరాగ్యమూర్తి ఎక్కడ దొరుకుతాడు? నేనేం చేస్తున్నాను? నా పనేమిటి? ప్రతి క్షణం నాకు పాపులు, నేరాలు, శిక్షలు, చివాట్లు, తిట్లు, శాపనార్థాలు. ఇది నా బ్రతుకు. కానీ నువ్వు చక్కగా ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటావు, భూలోకానికి వెళ్తావు, కావాలంటే ఇతరులకు చెప్తావు, లేదంటే నువ్వు సాధన చేస్తావు, ఆచరణ చేస్తావు, చివరికి ఆ ముక్తిని అందుకుంటావు, శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతావు. నాకంటే ఎంత తెలియగలవాడివో నువ్వు. ఇది కనుక తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకేమో నన్ను చూస్తే నాకే సిగ్గేస్తూ ఉంది అని చెప్పి ఇంకా నచికేతుడి యొక్క వివేకం ఎలాంటిదో తర్వాత మంత్రాలు చెప్తున్నారు. 11వ మంత్రం చూడండి. కామస్యాప్తిం
ప్రతిష్టాం క్రతోరనంత్యం అభయస్య పారం స్తోమ మహదురుగాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతోత్య సాక్షి. నచికేత, ఓ నచికేత, కామస్యాప్తిం, ఇక 4 రకాలైనటువంటి మాటలు. కామస్యాప్తిం, కోరికల యొక్క సంపూర్ణమైనటువంటి తృప్తిని, అంటే కోరికల యొక్క స్వభావాన్ని. జగతః ప్రతిష్టాం, ఈ జగత్తుకి ఆధారమైనటువంటి దాన్ని. క్రతో అనంత్యం, అంతులేనటువంటి యాగ ఫలాలని. అభయస్య పారం, భయరహితమైనటువంటి ఆవలి ఒడ్డుని. స్తోమ మహత్తు, ఆరాధనీయమైనటువంటి గొప్ప స్థితిని. ఉరుగాయం ప్రతిష్ట, ఉన్నతమైనటువంటి జీవితాన్ని. దృష్ట్వా, పొందగలిగి కూడా. ఇప్పుడు ఇవన్నీ నువ్వు పొందగలవు. ఎందుకని? అదిగో నేను ఇస్తానని చెప్పాను కాబట్టి ఇవన్నీ పొందగలిగి కూడా. ధీర, బుద్ధిమంతుడివై, వివేకం కలిగినటువంటి వాడివై, ధృత్య, పట్టుదలతోటి, అత్యస్త్రాక్షి, అన్నింటినీ కూడా విడిచిపెట్టేశావు. ఆహా, ఎంత తెలియగలవాడివయ్యా. ఎందుకంటే నీవు పొందటానికి ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను. అయినప్పటికీ కూడా అవన్నీ పొందటానికి అర్హత ఉండి, అవన్నీ పొందటానికి అవకాశం ఉండి కూడా నువ్వు ఎంతో పట్టుదలతో వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేశావు. నచికేతుడి యొక్క సుగుణాలని, ఆత్మవిద్యంలో అతనికి ఉన్నటువంటి ఆసక్తిని, దానికి తగినటువంటి అర్హతగా తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని అతడు ఆ కలిగి ఉండటాన్ని తలుచుకుంటుంటే యమధర్మరాజుకి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎంత ప్రశంసించినా ఇంకా చాలటల్లా, మాటలు చాలటల్లా. అప్పుడప్పుడు మనం కూడా ఎవరన్నా అదిగోనండి పలానా తాజ్మహల్కి వెళ్ళొచ్చావు కదా, ఎట్లా ఉందనంటే, అబ్బా అబ్బా ఎలా ఉందంటే, అబ్బా దాన్ని ఎలా ఉందో చెప్పడానికి వీల్లేక అబ్బా 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 4 సార్లు అంటే ఏందనమాట, అసలు చెప్పడానికి వీల్లేదు, అసలు దాన్ని నువ్వు చూడాల్సిందే కానీ ఇక అని. అది అదే ప్రకారం ఇక్కడ యమధర్మరాజు కూడా ఏంటంటే ఆ నచికేతుడి యొక్క ఆ అర్హతని, అతని యొక్క విద్యతని ఎంత పొగుడుతున్నా ఆయనకి చాలటల్లా. ఇంకా ఇంకా దొర్లుకుంటా వచ్చేస్తా ఉన్నాయి మాటలు. అందుకని అంటున్నాడు ఏమని, నీలాంటి శిష్యుడు దొరకటం గొప్ప అదృష్టమయ్యా గురువుకి. అందుకే ఇదిగో నిన్ను మళ్ళీ 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 అనేక విధాలుగా నేను ప్రశంసిస్తూ ఉన్నాను అని అంటూ, ఓ నచికేత, కోరికల యొక్క స్వభావాన్ని, ఇది మొట్టమొదటి, కోరికల యొక్క స్వభావాన్ని నువ్వు బాగా విచారణ చేసావు. అంటే కోరికలన్నీ కూడా ఎలాంటి అనేది నువ్వు బాగా చక్కగా విచారణ చేసావు. అలా విచారణ చేసి పోల్చి చూసుకున్నావు బాగా. ఇంతవరకు 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో పుట్టి ఎన్నెన్నో కోరికలు కోరుకొని వాటి కోసం ఎన్నో రకాలైనటువంటి కర్మలు చేసి వాటి యొక్క ఫలితాన్ని పొంది అనుభవించున్నారు జీవులు. ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మలు ఎత్తున్నాడు. ఇప్పటికీ నువ్వు ప్రతి జన్మలో కూడా ఏదో ఒకటి కోరుకుంటానే ఉన్నావు. ఏదో ఒకటి కాదు, ఎన్నో కోరుకుంటున్నావు. ఆ కోరుకున్నటువంటి వాటి కోసం కష్టపడుతున్నావు, పనిచేస్తున్నావు, సంపాదిస్తున్నావు. ఇలా నీకు పెద్ద అనుభవం ఉంది. ఇంతకుముందు జన్మల్లో గొప్ప అనుభవం ఉంది. అంత మాత్రాన ఈ జీవుళ్ళు అన్ని కోరికల్ని, విషయాల్ని అనుభవించి విడిచిపెట్టేశారు కదా, అనేక జన్మల్లో అనుభవించి విడిచిపెట్టేశారు కదా. మరి ఇన్ని రకాలైనటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని సంపాదించుకున్నా, అనుభవించినా ఎప్పుడో ఒకప్పుడు అన్నిటినీ కూడా విడిచిపెట్టాల్సిందే అని తెలుసుగా. నీకు ఇంతకుముందు అనుభవం ఉందిగా. పోయిన జన్మలో ఎన్నో సంపాదించాను, అన్నీ వదిలిపెట్టొచ్చా. అంతకుముందు జన్మలో ఎన్నో సంపాదించాను, అంతకుముందు వదిలిపెట్టొచ్చు. అంతకుముందు జన్మలో ఎన్నో సంపాదించాను, వదిలిపెట్టొచ్చు. ఈ రకంగా కోటాను కోట్ల జన్మల్లో ఎన్నో సంపాదించి ఎన్నో విడిచిపెట్టి వచ్చేసాను కదా. మరి ఇప్పుడు ఈ సంగతి తెలుసు కదా. మరి తెలిసి కూడా మానవుడు మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ కోరుకుంటున్నాడు, మళ్ళీ సంపాదిస్తున్నాడు, మళ్ళీ విడిచిపెట్టిపోతామని కూడా తెలుసు. మళ్ళీ విడిచిపెట్టిపోతామని తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు ఇంత తాపత్రయం, ఇంతలా ఆరాటం అని అంటే అదంతే. ఆ కోరికల యొక్క స్వభావం అలాంటి. ఈ కోరికలన్నీ కూడా, ఈ విషయాలన్నీ అంతమైపోయేది. ఏది కూడా శాశ్వతంగా ఉండేది కాదు. అంతవత్తు ఫలం తేషాం అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ కోరికలు అనేటువంటివి ఏవో ఫలితాలను ఇచ్చి
అవి అంతమైపోతాయి, నాశనం అయిపోతాయి. పోతే పోయినాయండి, మనకు ఉన్నంత వరకైనా మనం హాయిగా సుఖంగా ఉన్నాం కదా అని సంతోషపడతారు అల్ప సంతోషులైనటువంటి వాడు. ఎందుకనంటే వేదాంతం ఎంత చెబుతున్నా మన ఆలోచన మనకు ఉంటుంది. ఆయనేమో యమధర్మరాజు ఏమిస్తున్నా ఆయన ఆలోచన ఆయనకుంది, నచికేతుడికి. మనకే వేదాంతం ఎంత చెబుతున్నా మన ఆలోచన మనం చేస్తుంటాం. ఏదోలేండి చెబుతారులేండి, అనిత్యమైనటువంటివి అశాశ్వతమైనటువంటి అవి ఇవని చెబుతున్నారు, అనిత్యమైతే మాత్రం ఏమండి కాసేపు అయినా ఉంటున్నాయిగా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అసలు నిజం ఏమిటంటే కొద్దిసేపు అయినా ఆనందాన్ని ఇచ్చే మాట వాస్తవం, ఆ తర్వాత పోయే మాట వాస్తవం. మరి అయితే వీటి యొక్క అసలు విషయం ఏమిటంటే ఈ కోరికలు కోరినటువంటి వాటిని కూడా నాశనం చేస్తాయి. ఈ కోరికలు ఎలాంటివి అంటే తాత్కాలికంగా సుఖాలను ఇవ్వటం, తర్వాత పోవటం మాత్రమే కాదు, కోరికలు కోరుకున్నటువంటి వాడిని నాశనం చేసేస్తూ ఉంటాయి. ఎందుకనంటే కోరికలు జీవుణ్ణి కార్యరంగంలోకి పరిగెత్తిస్తాయి. నీ కోరిక కలిగిందా, దాన్ని సంపాదించడం కోసం నువ్వు ప్రపంచంలోకి పరుగులు తీయాలి. ప్రపంచంలోకి ఎప్పుడైతే నువ్వు పరుగులు తీసావో నీ కోరిక తీరాల్సినటువంటిది కనుక తీరటం కనుక కొద్ది కష్టం కనుకైతే అన్యాయం చేసైనా అక్రమం చేసైనా ఎలాగోలాగా దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి తాపత్రయం కలుగుతుంది. ఎందుకనంటే ఆ కోరిక అనేటువంటిది బాగా తీవ్రంగా ఉన్నప్పుడు అన్యాయమో అక్రమమో దొంగతనమో ఏదో ఒకటి చేసైనా సరే ఎట్లాగట్లా సంపాదించాలి అనేటువంటి భావన వస్తుంది. మరి వచ్చినటువంటి ఫలాన్ని, ఆ భోగాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాలి అనేటువంటి వాసన నీలో పేరుకుంటుంది. ఓ పక్క అన్యాయాలు చేస్తావు, వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం నీలో వాసన నింపేది. అంటే ఈ వాసనలు కర్మఫలాలు ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ జన్మకి నువ్వు తీసుకొని వెళుతూ ఉంటావు. మళ్ళీ జన్మకి నువ్వు ఈ కర్మఫలాలని వాసనల్ని తీసుకొని వెళుతున్నావు కదా, మరి అక్కడేమవుద్ది, అదిగో ఈ కర్మఫలాలని భోగించడానికి, అవి సుఖాలు కనుకైతే సుఖాలు, దుఃఖాలు అయితే దుఃఖాలు, వాటిని అనుభవించడానికి ఈ వాసనల ప్రకారం కర్మలు చేయటానికి మళ్ళీ జన్మ తీసుకొని వస్తాం. అంటే ఈ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో ఇరుక్కుంటాం. ఇక కోరికలు కనుక నెరవేరినాయి అనుకోండి, కోరికలు కనుక నెరవేరితే ఈ పని చేశాను, నా కోరిక నెరవేరింది, భలే ఉంది అని మళ్ళీ ఓ పెద్ద కోరిక మళ్ళీ పుట్టింది. ఆ కోరిక కోసం మళ్ళీ పెరిగెత్తావు, మళ్ళీ అది నెరవేరితే మళ్ళీ ఇంకో కోరిక కోసం పోతావు. అంటే కోరికలు అనేటువంటివి అంతం కదా, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నారు, దీనికి అంతం అనేటువంటిది లేదు. అందువల్ల ఈ కోరికలు కోరుకుంటూ ఉంటావు, అవి నెరవేరుతూ ఉంటాయి, మళ్ళీ కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ కోరికలను తీర్చుకోవడం కోసం నానా గడ్డి కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నిన్ను ఈ కర్మరంగంలోకి పరిగెత్తిస్తూ ఉంటాయి ఈ కోరికలన్నీ కూడా. ఈ ప్రకారంగా నీలో ఈ కోరికలు ఎప్పుడైతే కలిగినాయో ఆ కోరికల కారణంగా అవి తీరకపోయినా కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా నీలో వచ్చేస్తాం. ఒక్కొక్కప్పుడు ప్రయాస మిగులుద్ది, అంటే ఈ కోరికలు నెరవేరక. మరి ఈ దుష్ట గుణాలన్నీ కూడా నీలో పెరిగి నిన్ను సర్వనాశనం చేస్తాయి. అది కోరికలు సర్వనాశనం చేస్తాయి అని అంటే ఇదిగో ఈ ప్రకారంగా చేస్తాయి. నెరవేరకపోయినా రెండు కూడా నష్టాన్ని నీకు కలిగిస్తుంది. ఇక రెండవది ఏంటంటే ఈ జగత్తు యొక్క ఆధారాన్ని అన్నారు. ఏమిటి జగత్తు యొక్క ఆధారాన్ని? ఈ జగత్తు ఎప్పుడు కూడా మార్పులతో కూడుకొని ఉంది. పుట్టడం, పెరగటం, మార్పులు చెందటం, కృషించడం, నశించటం, ఇవన్నీ కూడా మానవుడి యొక్క లక్షణం, ప్రపంచం యొక్క లక్షణం కూడా. ఇలా అనేకమైనటువంటి వికారాలతో కూడుకున్నటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి భోగాల కోసం ఆశపడకుండా ఈ జగత్తుకి ఆధారమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యాన్ని దృష్టిలో పెట్టుకున్నావు నువ్వు. అందుకే ఏ వికారాలకి లొంగకుండా స్థిరంగా నిలిచి నాకు ఆత్మజ్ఞానమే కావాలి అని అంటున్నాం. అందుకని జగత్తుకి ఆధారమైనటువంటిది ఏంటంటే జగత్తుకి ఆధారమైనటువంటిది ఆ పరమాత్మ. ఆ పరమాత్మనే అందుకోవాలి అని అనుకొని దానికోసమే ప్రయత్నం చేస్తుంది. ఇక మూడవది అంతులేనటువంటి యాగఫలాలు. లోకంలో చాలామంది ఈ వేద బ్రాహ్మణాల్లో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది కర్మల్ని చేస్తూ ఉంటారు. అలా చేసి తాము కోరుకునేటువంటి సుఖాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి అనే విషయం మనకి తెలుసు. అలా కాకుండా శాశ్వతమైనటువంటి ఫలితాలు పొందాలి అని అందుకోసం దేవలోకంలో
దేవలోకంలో ఉన్నటువంటి దేవ జన్మలు కానీ అక్కడ ఉన్నటువంటి పదవులు కానీ పొందాలని రకరకాలైనటువంటి యాగాలు చేసి అక్కడికి కూడా పోతారు. అక్కడ చాలా కాలం ఉంటారు. అది శాశ్వతం కాకపోయినా చాలా కాలం ఉండటం జరుగుతుంది. అయితే బాగా విచారణగా చేసినట్లయితే ఇవి అంతులేనటువంటి శాశ్వత ఫలాలు అయినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు వీటికి అంతు ఉంది, అంతం అనేటువంటిది ఉంది. ఈ లోకంలో అయినా ఆ లోకంలోనైనా వేటికైనా సరే అంతం ఉంది. అందుకనే భగవద్గీతలో చెప్పారు, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అని. బ్రహ్మలోకం దాకా ఏ లోకానికి వెళ్ళినా అన్నిటి నుంచి కూడా మళ్ళీ నువ్వు తిరిగి ఈ లోకంలోకి రావాల్సిందే అని. మరి ఏ లోకానికి వెళ్ళినా ఎప్పుడో అప్పుడు తిరిగి రావాలి కదా. అందుకని వాటి యొక్క యథార్థమైనటువంటి స్థితిని నువ్వు ఆలోచించావు. యాగ ఫలాలనంటే యజ్ఞాలు చేసినందువల్ల నువ్వు ఏ లోకానికి పోయినా మళ్ళీ నువ్వు తిరిగి రావాలి అనేటువంటి విషయాన్ని నువ్వు ఆలోచించి, అందుకనే అగ్ని చేయన విద్యతో నువ్వు సంతృప్తి చెందల. అందుకని నువ్వేమడుగుతున్నావు తర్వాత కోరికగా, ఏమైనా సరే నాకు ఇదిగో ఈ ఆత్మజ్ఞానమే కావాలి అని అడుగుతున్నావు. కాబట్టి ఎంతటి ధీశక్తినిది, ఎంతటి బుద్ధి, ఎంతటి ధైర్యం అని మెచ్చుకుంటా ఉన్నాడు. ఇక నాలుగవది భయరహితమైనటువంటి ఆవలి ఒడ్డు. ఆవలి ఒడ్డు అంటే ఈ సంసారం అనేటువంటి సాగరానికి ఆవలి ఒడ్డు గరగకపోతే భయరహితం, భయం అనేది ఉండదు. స్వర్గలోకం, పితృలోకం, మిగిలినటువంటి లోకాలు ఇవన్నీ కూడా భయరహితమైనటువంటి లోకాలే, కానీ శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనటువంటి భయరహితమైనటువంటి లోకం ఏమిటంటే మోక్షం. కాబట్టి ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి రావాలి, జన్మలు తప్పు. ఆ మోక్షం కనుకైతే తిరిగి వచ్చే పని లేదు, ఇక జన్మలు అనేటువంటి ఉండవు. కొంతమంది అణిమాది అష్టసిద్ధుల్ని పొందుతారు. దాన్ని పొందడం కోసం అనేకమైనటువంటి తపస్సులు చేస్తారు, అనేకమైనటువంటి యోగ సాధనలు చేస్తారు, రకరకాలుగా కష్టపడతారు. ఎంత కష్టపడతారో చెప్పడానికి వీల్లేదు. మరి ఇంత కష్టపడతారు. మరి కుండల్ని లేచిందంటారు, సహస్రానికి వచ్చిందంటారు, బ్రహ్మనిష్టలో ఉన్నామంటారు, భావాతీత స్థితిలోకి వచ్చామంటారు, మరి నాకు మోక్షం కూడా వచ్చేసిందని అంటారు, ఇక నాకు సాధించాల్సింది ఏమీ లేదని అంటారు. ఇవన్నీ భ్రమలే, దీంట్లో ఒక్కటి కూడా సత్యం లేదు. భ్రమలో అట్లా అనిపిస్తూ ఉంటుంది. నాకు మోక్షం వచ్చేసిందండి. ఎంత బాగా తెలిసినటువంటి వాడు కూడా అదే మాట అంటాడు, నాకు మోక్షం వచ్చిందండి అంటాడు. ఎట్టొచ్చిందయ్యా అంటే, నాకు భగవంతుడు ఇచ్చాడండి, రాత్రి కల్లో కనపడ్డాడు అంటే ఎవరో మోక్షం అంటే ఎవరో మనకి ఇచ్చేది అనేటువంటి భావన అతను వ్యక్తం చేస్తూ ఉంటాడన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఆత్మరూపుడుగా మారటం కంటే అధికమైనటువంటిది ఈ లోకంలో ఏమీ లేదు. నీ స్వస్థితిలో నువ్వు నిలవటం కన్నా ఉన్నతోన్నతమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది ఈ లోకంలో మరొకటి ఏది కూడా లేదు అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. అలాంటి దృఢ నిశ్చయం ఇప్పుడు ఈ నచికేతుడికి ఉంది. అందుకే అన్నింటినీ కూడా తృణప్రాయంగా త్రోసివేస్తున్నాడు. నాకు మోక్ష మార్గాన్ని మాత్రమే నువ్వు చెప్పు, ఈ బ్రహ్మ విద్యని మాత్రమే చెప్పు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఈ సుఖాలు భోగాలు నాకు అక్కర్లేదు, అవన్నీ నువ్వే ఉంచుకో అని చక్కగా గట్టిగా ఏ రకమైనటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా నిస్సంశయంగా తెలియజేసేసాడు. అందుకేనయ్యా నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది అని అంటున్నాడు యమధర్మరాజు. వివేకం అంటే నీదే వివేకం, వైరాగ్యం అంటే నీదే వైరాగ్యం, ధైర్యం అంటే నీదే ధైర్యం, విద్యత అంటే నీదే విద్యత. ఆహా, నీలాంటి పృచ్ఛకుడు దొరకటం, నీలాంటి శిష్యుడు దొరకటం నా అదృష్టం అని అంటున్నాడు యమధర్మరాజు. మరి ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక ప్రశంసించడం అయిపోయింది, ఇక చెప్పవలసినటువంటి బ్రహ్మ విద్యని ప్రారంభం చేయబోతూ ఉన్నాడు. మరి ఆ బ్రహ్మ విద్యను ఎలా ప్రారంభం చేస్తున్నాడో, ముందుగా బ్రహ్మ విద్య అంటే ఏమిటో, ఈ ఆత్మ విద్య అంటే ఏమిటో పరిచయం చేసి, ఆ పరిచయం నుంచి ఆ విద్యను గురించినటువంటి భావాలు చెప్పడం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఇందులో ఒక విశేషం ఏమిటంటే, భగవద్గీతలో మొదటి అధ్యాయం మొత్తం అర్జున విషాద యోగం, రెండవ అధ్యాయంలో 10 శ్లోకాల తర్వాత 11వ శ్లోకం నుంచి ప్రారంభమైంది శ్రీకృష్ణుడి యొక్క బోధ. మరి ఇక్కడ కూడా 11 అయిపోయిన తర్వాత 12వ మంత్రం నుంచి ప్రారంభమవుతుంది యమధర్మరాజు యొక్క బోధ. అంటే ఓ రకంగా ఇది కూడా రెండవ వల్లి. మొదటి వల్లి కేవలం ఆ నచికేతుడిని పరీక్షించు, ఆ రెండవ వల్లిలో ఈ 11 మంత్రాల తర్వాత 12వ మంత్రంలో ఈ
అద్భుతమైనటువంటి ఆత్మవిద్యను ప్రారంభం చేయబోతున్నాడు. ఆ ఆత్మవిద్యను మనం రేపటి నుంచి తెలుసుకుందాం.